ఇదే అంశం పైన అంటే చాలా వరకు న్యాయవాదులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేసి ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు సయ్యద్ అలీ ఉన్నారు, జావీద్ అలీ ఉన్నారు, అడ్వకేట్. ప్రధానంగా ఈరోజు హైకోర్టు ఇచ్చిన డబుల్ బ్లాస్ట్ దిల్సుఖ్నగర్ సంబంధించిన డబుల్ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన తీర్పును ఏ విధంగా చూస్తారు? ఈరోజు హైకోర్టులో ఏదైతే తీర్పు వచ్చింది, సెంటెన్స్ టు డెత్, ఉరి శిక్ష వేయడం ఖరారు చేసింది ఆనరబుల్ హైకోర్టు బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్. కాబట్టి ఇది 21 ఫిబ్రవరి 2013లో బాంబ్ బ్లాస్ట్ దిల్సుఖ్నగర్లో 2 చోటు బాంబు పేలడం జరిగింది. అయితే ఏదైతే సెంటెన్స్ టు డెత్ ఖరారైంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏదైతే నిందితుడుని వెంటనే కఠిన శిక్షించాలి, ఏదైతే పాకిస్తాన్లో వాళ్ళకి వెంటనే తీసుకొచ్చి తప్పకుండా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా మరి యాసిన్ భక్తల్ని కూడా తీసుకురావడం ఇండియాకి చాలా మంచి. కాబట్టి అప్పీల్ పీరియడ్ ఉండే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ జడ్జిమెంట్. 2013 నుంచి ఇప్పటి వరకు అంటే 12 years అయిపోయింది. కాబట్టి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ, అదేవిధంగా ఇంకా సీసీ కెమెరాలు ఫ్యూచర్లో ఇంకా ముందుగా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టి ఇంకా ఫ్యూచర్లో కాకుండా మనం చూసుకోవాలి. ఇది పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైట్. ప్రధానంగా దిల్సుఖ్నగర్ ఘటనకు సంబంధించి కావచ్చు, అక్కడ సరూర్ నగర్ పోలీసులు ముందుగా ఈ కేసును టేకప్ చేశారు. కేసుకు సంబంధించి కూడా సాక్ష్యాలు కావచ్చు, సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించిన నేపథ్యం ఉన్నది. దాంతో కేంద్ర హోంశాఖ కూడా ఇన్వాల్వ్ అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు సంబంధించి కూడా ఈ సంబంధించిన జంట పేలులకు సంబంధించిన కేసును అప్పగించింది. దీంట్లో ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేపిన తర్వాత ఈ 5గురు సంబంధించి కూడా దోషులుగా నిర్ధారించింది. దీంట్లో ఈ జంట పేలులకు సంబంధించి కూడా సూత్రధారిని ఖచ్చితంగా అయితే తిరిగి ఇండియాకి రప్పించాలనే ఆయన కూడా ఉరిశిక్ష పడేలా చేయాలని కూడా ఒక బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో సంచలనంగా మారినది జంట బాంబుల కేసుకు సంబంధించి కావచ్చు. ఇప్పటికీ ఈ రోజుకు సంబంధించి కూడా ఆ దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో మెట్రో స్టేషన్ కావచ్చు, మరోవైపు కోనార్క్ థియేటర్ వద్ద ఈ 2 బాంబ్ బ్లాస్టులు జరిగాయో ఆ ప్రాంతంతో కూడా ఈరోజు బాధితులంతా కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు శిక్షా ఖరారైంది కాబట్టి దోషులకు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ప్రధాన సూత్రధారుడు మాత్రం ఆయనను కూడా విడిచిపెట్టేదు, ఖచ్చితంగా ఆయనకు కూడా శిక్ష పడాలని కూడా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే చాలా 10 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. తీర్పుకు సంబంధించి కూడా వెలువరించింది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా రాష్ట్రాల్లో టైట్ సెక్యూరిటీ కావచ్చు, నిఘా నీడను కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వరుణ్. రైట్ హరీష్, అయితే దాదాపు ఒక బాంబు పేలుడు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో బాంబు పేలుడు జరగడానికి దాదాపు 10 నిమిషాల వ్యవధి అయితే ఉంది. సో దీంట్లో కీలకంగా మారింది ఎన్ఐఏ. సో ఎన్ఐఏ మాత్రము ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి దాదాపు కొంతమందిని తీసుకొని ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఆచితూచి అడుగులు వేసింది. అసలు ఏమని చెప్పుకోవాలి ఈ యొక్క పర్టికులర్ కేసులు ఎన్ఐఏ గురించి? రైట్. ఎన్ఐఏకి సంబంధించి కావచ్చు, అంటే స్థానిక సరూర్ నగర్ పిఎస్కి సంబంధించి కూడా అంటే దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒకేసారి బాంబు పేలింది. దాని తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోవైపు కోనార్క్ థియేటర్, A1 మిర్చి సెంటర్ వద్ద మరో బాంబు పేలింది. దీంతో ఒకేసారిగా దిల్సుఖ్నగర్ ఉలిక్కిపడ్డ నేపథ్యం. ఎందుకంటే చెల్లా చెదుడు షాపులు కావచ్చు, ఒకవైపు 157 మందికి పైగా కూడా కాళ్ళు చేతులు కోల్పోయిన హృదయ విదారక సంఘటన అక్కడ చూశారు. అక్కడే సంబంధించి కూడా 17 మంది దీంట్లో దుర్మరణం చెందారు. ఈ అన్ని కోణాల్లో సంబంధించి టిఫిన్ బాక్స్లు, అంటే సైకిల్లో టిఫిన్ బాక్స్కి సంబంధించిన ఒక బాంబు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సూత్రధారుడుగా ఉన్న రియాజ్ బక్తల్ ఎక్కడి నుంచి పరారైన పైన కూడా ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. దాని తర్వాత సరూర్ నగర్ పిఎస్ కావచ్చు, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కావచ్చు, దీంట్లో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యం అనేది. అప్పటికే వాళ్ళు అన్ని అంటే 157 పైన కూడా సాక్ష్యాధారాలను గుర్తించారు. సాక్ష్యాలను సంబంధించి కూడా అన్ని టేకప్ చేసి మిగతా హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ దిల్సుఖ్నగర్ జంట బాంబు కేసులకు సంబంధించి కూడా 5000 పేజీలతో కూడా డాక్యుమెంట్లను హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. అప్పటికే హైకోర్టుకు సంబంధించి కూడా దీన్ని పరిశీలించిన నేపథ్యంలో తర్వాత కేసుని రిజర్వ్ చేశారు. ఇప్పుడు సంబంధించి కూడా అప్పుడు ఏదైతే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారో ఈ రోజుకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరైతే ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ చేసిన కేసుకు సంబంధించి కూడా హైకోర్టు ఈరోజు ఆ తీర్పుకు సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. వాళ్ళ
సంబంధించి కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఏదైతే ఉరిశిక్షకు సంబంధించి కూడా సమర్థించింది. ఖచ్చితంగా దోషులకు ఉరిశిక్ష పడాలని కూడా హైకోర్టు సమర్థించింది. కాబట్టి మొత్తంగా ఈ కేసులో ఎన్ఐఏ కావచ్చు, మరపు స్థానిక సరూర్ నగర్ పిఎస్కు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన బృందాలు సంబంధించి క్రియాశీలకంగా పనిచేశాయి. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా ఇట్లాంటి దోషులకు సంబంధించి కూడా శిక్ష పడాలని కూడా చాలా వరకు దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు బాధిత కుటుంబాలు కోరుకుంటా ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించి కూడా తమకు న్యాయం జరిగిందంటట్టుగా కూడా బాధిత కుటుంబాలందరికీ కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా దీంట్లో సూత్రధారునికి శిక్ష పడే వరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నారు వారు. రైట్ హరీష్, అయితే దాదాపు యొక్క ఘటన జరిగి 12 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. సో ఇంత ఆలస్యం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటనలు మీరు చెప్పినట్లు పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ఈ యొక్క ఘటన ఎగ్జాంపుల్గా తీసుకోబోతుంది. సో మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటివి తీసుకోబోతుంది జాగ్రత్తలు? రైట్, ఇప్పటికే సంబంధించి కావచ్చు